దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల నెరవేర్చకపోవడంలో వైఫల్యాలు, దాంతోపాటు ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన అంశాలకు సంబంధించి, ప్రభుత్వం కేవలం ఒంటెద్దు పోకల్లో పోవడానికి గల కారణాలు, మంత్రులు ఎందుచేత కేవలం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు, దాంతోపాటుగా ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క అస్త్రాలేంటి, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలేంటి, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఒకసారి ఈ అంశాన్ని బ్యానర్ ఐటమ్ను ఒకసారి చూడొచ్చు. మనం 420 హామీలు 420 రోజులు. ఇవాళ ఏంటిది? నేడు గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, మహాత్మునికి విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు, డూప్లికేట్ గాంధీలకు బుద్ధి రావాలని విజ్ఞప్తి. 100 రోజులని చెప్పి 420 రోజులైనా కూడా అమలు కాని హామీలు. బండరాయిల రాష్ట్ర ప్రభుత్వం చలనం లేదని విమర్శ. 421 మంది రైతుల ఆత్మహత్యలు, 30 మంది ఆటో డ్రైవర్లు, గురుకులాలలో కల్తీ ఆహారంతో 55 మంది విద్యార్థుల దుర్మరణం, కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామంటున్న బీఆర్ఎస్ అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైందండి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ సక్రమంగా అమలు చేయలేక ఆపసోపాలు పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బాండ్ పేపర్ మీద రాసి మరీ మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు వాటిని అమలు చేయకపోవడంలో ఫెయిల్ అయిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రతి ఊరిలో ప్రతి వాడలో హామీలపై జనం నిలదీస్తున్నా దున్నపోతు మీద వానబడ్డట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తమది గాంధేయవాదమని పద్ధతని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఆ మహాత్ముడి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో వాస్తవ కోణాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ గాంధీ పార్టీకి సంబంధించి గాంధేయవాద పద్ధతిలో చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలలో ఒకటి కూడా నెరవేర్చక లేకపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చూస్తే కొన్ని అంశాలు మీ అందరికీ కూడా కనబడతాయి. ఇక్కడ విషయం ఏంది అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇదొక్కటి చూద్దాం. ఏంది? 412 మంది రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, చేయలేదని మోసపోయిన ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకే కొందరికి మాత్రమే రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు కరోనా, లాక్డౌన్, నోట్ల రద్దు వంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నామని, పూర్తి స్థాయిలో కూడా 28,275 సంబంధించి కోట్లకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఏంది అంటే అధికారంలోకి వచ్చిన 420 రోజులలో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాకు 15,000, రైతు కూలీలకు 12,000 అని చెప్పి రైతు భరోసాకు 12,000 అంటూ ఒకసారి సంక్రాంతి, మరొకసారి జనవరి 26కి ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31 అంటున్నారు. రైతు కూలీలకు 12,000 అనేది బూటకమని విమర్శించాడు. అప్పుడు రైతు బంధు 10,000 భిక్షమన్న రేవంత్ రెడ్డి 420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు, వాస్తవాలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ 420 రోజులైందండి. ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనప్పటికీ కూడా ఇంకా అమలు చేయకపోవడానికి బలమైన కారణాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఒకటి, మొట్టమొదటిసారిగా మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో విచిత్రమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం. అసలు వాస్తవ కోణాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచిస్తే అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన వ్యవస్థలో ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించడానికి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మంత్రుల యొక్క విచ్చలవిడితనం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తిగా కూడా లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే 420 రోజులైందండి ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 420 రోజుల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనే ఎపిసోడ్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సో వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరిగింది ఈ 420 రోజులలో అంటే మొట్టమొదటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైడ్రా బాధితులకు సంబంధించి ఆగమాగమైళ్ళు, దాంతోపాటు మూసీకి సంబంధించి ఎట్లా నలిగిపోయేలో చూసిలు, దాంతోపాటు గురుకులాలకు సంబంధించి ఏ విధంగా ఆ కష్టాలతోని బతుకు అంటే పూర్తి స్థాయిలో చదువుకోమని పోతే సావుదాకా వచ్చిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏ విధంగా ఆగమైపోయేలో వాళ్ళ జీవితాలు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు కూడా చూసాం.
ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 420 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనస్లు ఇవి. దీంతో పాటు మంత్రుల యొక్క విచ్చలవిడితనం ఏంది అనేది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే మంత్రులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులకు సంబంధించి వీళ్ళ విచ్చలవిడితనం ఏంది అనేది ఇంకొక అంశాన్ని చూద్దాం. దాంతోపాటు రేవంత్ ఒక కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఈ వ్యూహాలకు సంబంధించి ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు బీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకటి, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం పేరుతోని మీరు ఈ ఫామ్ను నింపండి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు దాంతోపాటు 420 హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఫామ్ నింపిన తర్వాత మీకు సంక్షేమ పథకాలు అందుతాయంటూ కూడా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చెప్పిన మాట. ఆ మాట నీటి మూటగా మారిపోయిన పరిస్థితులను మనం చూసాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏం చేసుకున్నాం అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి ఆక్రమణలు చోటు చేసుకున్నాయి, కబ్జాదారులు వచ్చిళ్ళు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పేదల భూములపై పడడం, పేదలకు సంబంధించిన ఇల్లులను కూల్చేయడం, పేదలకు సంబంధించి రకరకాలుగా కూడా నష్టపోయిన పరిస్థితులను మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో జరిగిన మరొక ఎపిసోడ్ ఏంటంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ఇక్కడ చాలామంది భయాందోళనకు గురైపోయారు. హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో నివాసం ఉండాలన్నా హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరగాలన్నా కూడా జరిగే పరిస్థితులకు సంబంధించి పూర్తిగా కూడా ఏమేం జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో చాలా వరకు కూడా కట్టుకున్న ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు హైడ్రా అంటే భయభ్రాంతులకు కనీసం ఇల్లు కొనలేని పరిస్థితి, జాగ కొనలేని పరిస్థితి, కనీసం హైదరాబాద్లో ఉండాలంటే కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితులను మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించి ఆగమాగమైన పరిస్థితులు కూడా మనం చూసాం. దీంతో పాటు అనేక మంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు, దాంతోపాటు జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. ఇక మూసీకి సంబంధించి కూడా చూసాం. మూసీకి సంబంధించి జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే మూసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తామంటూ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వారందరికీ సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా చూసాం. ఇక దాంతోపాటు గురుకులాలలో ఆత్మహత్యలు కానీ ఫుడ్ పాయిజన్తో కానీ రకరకాల కారణాలతో దాదాపుగా చాలామంది 100కు లోపు విద్యార్థులు మరణించడం, దాంతోపాటు ఆటో డ్రైవర్లు 93 మంది మరణించడం, దాంతోపాటు రైతులు కూడా 420కి 400 పైచీలకు కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నింటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం కదా, వీటన్నింటికీ కారణం మంత్రులు కదా, వీటన్నింటికీ కారణం అధికారులు కదా. అంటే ఒక స్పష్టమైన వైఖరి, ఒక స్పష్టమైన ఆలోచన, ఒక స్పష్టమైన విధానం, ఒక స్పష్టమైన గైడ్లైన్స్ లేకపోవడం వల్ల ఇది జరగలేదు, జరిగింది అని చెప్పడానికి వాస్తవ కోణం ఏంటి? ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన పరిస్థితులను యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. 1 సంవత్సర కాలంలో చాలామంది జీవితాలను అంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయినంటే దానికి ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. కానీ ఇప్పుడు చనిపోతున్నారు అంటే దేనికి అర్థం? అంటే ప్రభుత్వం యొక్క నిస్సహాయ స్థితి, ప్రభుత్వం పనిచేయలేకపోతుందా, ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విభాగం పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది కూడా మనం ఆలోచించాలి. సో నేనేమంటున్నానంటే 420 రోజులలో జరిగిన ఈ పరిణామాలకు సంబంధించి హైడ్రా కానీ, మూసీ కానీ, గురుకులాలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, రైతులు కానీ ఈ విధంగా కోకొల్లలుగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారంటే పూర్తి స్థాయిలో రివ్యూలు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వస్తున్నారు. మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? దీని మీద ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వట్లేదా? మరి అధికారులందరూ ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఉంటారండి, ఆ సిఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మరి అలాంటి పరిస్థితి ఎందుకు జరగట్లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. సో హైడ్రాతోని ఆగమైన పరిస్థితి చూడొచ్చు, మూసీతోని ముచ్చంటలు వచ్చిన పరిస్థితి చూడొచ్చు, గురుకులాలతోని వామ్మో అన్న పరిస్థితి చూసాం, దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఆగమైపోయిన పరిస్థితి చూసాం, ఇటు రైతులు ఆఖరికి భూతల్లి గర్భంలో గడిచిన పరిస్థితులు చూసాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా 420 రోజులలో కనీసం హైదరాబాదితులకు భరోసా ఇచ్చేందుకు ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక కానీ, దాంతోపాటు ఎలాంటి అంశం కూడా జరగలేదు. ఇక్కడ బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం జరిగిందని తేటతెల్లమైపోయింది. ఇక మూసీ విషయంలో పూర్తి స్థాయిలో రాజకీయంగా మారిపోయి రాజకీయ పులిమి మారడంతో రాజకీయ రాద్ధాంతం ఏర్పడింది. ఇక గురుకులాలకు సంబంధించి నా కన్న బిడ్డలకైతే శ్రీరామ రక్ష, పరాయి బిడ్డలకైతే ఏ రక్ష ఉండదు అనేది తేలిపోయింది. ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో గమ్యస్థానానికి చేరాలంటే నాకు డ్రైవర్ కావాలని అదే డ్రైవర్లకు సంబంధించిన జీవితాలు ఆగమైపోయినా పర్వాలేదనే పరిస్థితి అయిపోయింది. ఇక రైతులకు సంబంధించి పట్టడన్నం పెట్టి దేశానికి వెన్నుముక్క రైతన్న, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలకే పరిమితమైంది తప్ప ఈ విషయంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఇది ఇక్కడికి సంబంధించిన ఎపిసోడ్. ఇక దీంతో పాటుగా దీంట్లో మరొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే
420 రోజులలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటే ఇక్కడ 420 రోజులలో ప్రభుత్వం ప్రధానంగా కూడా పతనం అవ్వడానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, పరిపాలనా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోవడం. దాంతోపాటు అంటే దీని అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వ్యవస్థ అంటే ముఖ్య శాఖలు ఏంది, ఏ మంత్రులు ఉంటారో, మంత్రుల కింద ఎన్ని శాఖలు ఉంటాయి, దాంతోపాటు ఏ సంక్షేమ పథకం ఏ శాఖ ద్వారా ఏ ప్రజలకు ఏ వర్గాలకు అందుతుంది అని తెలుసుకోలేకపోవడం. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రులకు సంబంధించి సఖ్యత లేకపోవడం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే మంత్రులు మరో మాట మాట్లాడడం, ఇది తీవ్ర దుమారానికి తావిచ్చింది. ఇక దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ అంటే అధికార వ్యవస్థ, ఇది ముఖ్యమంత్రి గారిని మిస్లీడ్ చేసిందా లేకపోతే మిస్గైడ్ చేసిందా, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి స్పష్టంగా మంత్రులకు సంబంధించి ఒక గైడ్లైన్ చేసే ప్రయత్నం చేసిందా, ఏడబోతే నాకెందుకులే, నేనైతే నాకు నా అధికారం దృష్ట్యా నా అధికారాలను వినియోగించుకొని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామనే కాడికి వచ్చిందా. ఇక దానితో పాటుగా సిఎస్కు సంబంధించిన పంచాయతీ అయిపోయింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే పూర్తి స్థాయిలో సిఎస్ అయిపోయింది, సీఎంకు సంబంధించి, దాంతోపాటు పరిపాలన వ్యవస్థ అయిపోయింది. ఇక ఆ పార్టీకి సంబంధించి మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేమేం చెప్తే గదే నడవాలి, మా పార్టీ ఏది చెప్తే అదే మాదే అధికారం ఉన్నదన్న రౌడీ రాజకీయాన్ని ప్రేరేపించారు. సో ఈ కారణాలు బలంగా కూడా 420 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పతనానికి బలమైన కారణాలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సక్సెస్ అయింది, కానీ బీజేపీ పార్టీ కాస్త చతికిలబడింది. అంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీకి ఉన్న లోపాయికార ఒప్పందం కావచ్చు, వీళ్ళ ఒప్పందాల వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంటే మనందరం కూడా సంతోషించాల్సింది, కానీ రాష్ట్రంలో కాషాయ కాంగ్రెస్ ఉండడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ విపక్ష పార్టీలు అధికార పార్టీకి సంబంధించి ఇరువురుకు సంబంధించి కూడా పంచాయతీ మొదలుపెట్టారు. ఇక ఇది ఇట్లా ఉన్న పరిస్థితులలో 420 రోజులలో 420 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ఏర్పడింది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏం జరిగింది అనే దానికంటే ఆగమైపోయిన తెలంగాణ అని చెప్దామా, లేకపోతే 1956 నుండి 2014 వరకు ఒక రకమైన కష్టాన్ని ఎదుర్కొన్నాం, 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో 1956 నుంచి 2014 మధ్య జరిగిన పరిణామాలను పూర్తి స్థాయిలో బేరుజు వేసుకొని ఒక్కొక్క అడుగు మెట్లెక్కే ప్రయత్నం చేశాం. ఇక 2023 నుంచి 2025 మధ్య కాలంలో ఆ మెట్లన్నీ మళ్ళీ దిగుతూ పతనానికి ప్రారంభమయ్యామా ఏంటి అంటే అవుననే సమాధానం ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా పరిపాలనా వ్యవస్థకు సంబంధించి సీఎంకు మంత్రుల పంచాయతీ, దాంతోపాటు సిఎస్కు సంబంధించి అధికార పార్టీ అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయాన్ని ప్రేరేపించడం, ఇక్కడ హైడ్రాకు సంబంధించి మూసీ సంబంధించి గురుకులాలు, ఆటో డ్రైవర్లు, వారితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మీరందరూ చూస్తారు. ఇది ఒక రకమైన ప్రభుత్వానికి సంబంధించి 420 రోజులలో 400 రకాలుగా కూడా ఆగమైపోయిన పరిస్థితి చూస్తాం. ఇది ఒక రకమైన ఎపిసోడ్ అండి. ఇక పూర్తి స్థాయిలో మీరు అందరూ ఈ విషయాన్ని మర్చిపోండి. ఇక ఇప్పుడు మంత్రులకు సంబంధించి సీఎంకు సంబంధించిన పంచాయతీ, అసలు మంత్రుల విచ్చలవిడితనం ఏంది అనే